ఉండు. నీవు పక్షవాతంతో బాధపడుతున్నావు, నువ్వు భయపడకు, కలవరపడకు, దుఃఖపడకు, నువ్వు ధైర్యంగా ఉండు, నీ పాపాలు క్షమించబడి ఉన్నవి అని చెప్పాడు యేసు. ఒకటే మాట చెప్పాడు, నీ పాపాలు క్షమించబడి ఉన్నవి అని ఎప్పుడైతే ఆ వ్యక్తితో యేసు ప్రభు చెప్పాడో వెంటనే ఆ వ్యక్తి లేచి నిలబడి, ఆ పక్షవాతం అంతా ఎక్కడికి పోయిందో పోయింది, లేచి నిలబడ్డాడు, చక్కగా ఇంటికి వెళ్ళిపోయాడు. అతన్ని తీసుకొచ్చేటప్పుడు నలుగురు మోసుకొని రావాల్సి వచ్చింది, కానీ వెళ్ళేటప్పుడు అతనే లేచి క్షేమంగా వెళ్ళిపోయాడు. ఇక్కడ ప్రభు చేసిన పని ఏంటి? అతని పాపాలు క్షమించాడు. అంటే పాపాలు క్షమిస్తే అతనిలో రోగం పోయింది అంటే అతనిలోనికి రోగం రావడానికి గల కారణం ఏంటి? పాపం. పాపం వలన అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకని